సెకండ్ వ్యాక్సిన్ వచ్చేసి హెర్పిస్ జోస్టర్ వైరస్ అంటాం, అంటే మన తెలుగులో సర్పి అంటారు. ఈ సర్పి అనేది ఏంటి అంటే ఒక రకమైన పాక్స్ వైరస్ అంటామండి. ఈ సర్పి ఎట్లా అంటే ఒక నరానికి సంబంధించిన ఇన్ఫెక్షను, ఎస్పెషల్లీ కొంచెం పెద్ద వయసు వాళ్ళల్లో ఆర్ డయాబెటీస్ ఉండి ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళలో ఏదైనా ఒక నర్వ్ డర్మటోమ్ ఎఫెక్ట్ అవటం మూలంగా చిన్న చిన్న నీటి పొక్కుల్లాగా కూడా ఈ సర్పి అనేది వస్తుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే అది తగ్గిపోయిన తర్వాత కూడా చాలా నెలలు సంవత్సరాల పాటు ఆ నర్వ్ నొప్పి అనేది చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అందుకని అది ముందుగానే ప్రివెంట్ చేసుకోవటం కోసం, ఆ ఇంటెన్సిటీ అనేది తగ్గించడం కోసం ఈ హెర్పిస్ జోస్టర్ వ్యాక్సిన్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. థర్డ్, మీ అందరికీ తెలిసిందే, సీజన్ ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ పెద్దవాళ్ళకు కూడా ఇప్పుడు 6 monthsకి ఒకసారి ఫ్లూ వ్యాక్సిన్స్ ఆర్ న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అని చెప్పి యూజ్ చేస్తున్నారనమాట. సో ఈ వ్యాక్సిన్స్ ద్వారా మనకి సీజనల్గా వచ్చే ఫ్లూస్ని, అంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఇలాంటి వాటిని చాలా వరకు మన ఇంటెన్సిటీ అనేది తగ్గించుకోవచ్చు. పోస్ట్ కోవిడ్ మనకి అవేర్నెస్ కూడా ఎక్కువైంది అండ్ చాలా మటుకు వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా తొందరగా తగ్గటం లేదు. మన ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా చాలా డౌన్ అయ్యాయి. సో మనం ఈ వ్యాక్సిన్ సహాయంతో మనకు ఆ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని చాలా వరకు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో అవేర్నెస్ పెంచుకొని మీ పక్కన వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి ఏదైతే వ్యాక్సిన్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా వాటిని వేయించుకుంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయి. సో చిన్నప్పుడే కాదు వ్యాక్సిన్స్, పెద్దయ్యాక కూడా చాలా వ్యాక్సిన్స్ ఉంటాయి. వాటిని కరెక్ట్గా మనం యూజ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి ఖచ్చితంగా ఇవి చాలా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.